శరణ్య, బావగారు, చాలా థ్యాంక్స్ శరణ్య. బావగారు, థ్యాంక్స్ దేనికండి? నాకు నా తమ్ముడికి మధ్య దూరాన్ని పోగొట్టడానికే కదా నేను ఇల్లొదిలి వెళ్ళిపోతున్నానని వాడితో చెప్పి ఇదంతా ప్లాన్ చేశావు. పిన్నిలాగే నువ్వు కూడా ఈ ఇంటి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుంటావు శరణ్య. అయ్యో, ఏంటి బావగారు మీరు? అత్తయ్య గారి కుటుంబానికి దిక్సూచి. ఆవిడ ఆలోచనలు, బాధ్యతలు అసమాన్యం. నేనేమి అత్తయ్య గారంతటి దాన్ని ఎప్పటికీ కాను. కానీ ఎప్పటికీ ఆవిడ బాటలోని నా కుటుంబం బాగుండాలి, కలిసి ఉండాలి అని కోరుకుంటాను. అందుకోసం ఏం చేయటానికైనా నేను వెనకాడను బావగారు. నీ సామర్థ్యం గురించి ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు శరణ్య. ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానన్నా ఆ వేళ నేను పోగొట్టిన డబ్బు విషయంలో నా కోసం నగలు పెట్టి ఆ నిందని నువ్వు మోసావు. కుటుంబం అంతా నిన్ను ఎన్ని మాటలన్నా ఇంట్లో నా విలువని కాపాడ్డానికి నువ్వు చేసిన త్యాగం నా ఊపిరున్నంత వరకు నేను మర్చిపోలేను శరణ్య. వాటిని గిల్టు నగలుగా నువ్వు మార్చావా? అవునత్తయ్య గారు, అవసరానికి తాకట్టు పెట్టాను. ఆ నగలు ఎవరి దగ్గర తాకట్టు పెట్టావో వెళ్ళి తిరిగి రేపట్లోగా తీసుకురా. వాటిని ఎవరి గురించి తాకట్టు పెట్టావో కూడా నువ్వు మాకు చెప్పాలి. చెప్పను కుదరదు అని పిచ్చి వేషాలు వేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శరణ్య, అనన్య ఈ కుటుంబానికి ఎంతో హాని తలపెట్టింది. అయినా కానీ ఎవ్వరికీ ఏమీ అవ్వకుండా, ఇంటికి నష్టం కలగకుండా నువ్వే ఎన్నోసార్లు కాపాడావు. మేమంతా ఎంతో రుణపడున్నాం శరణ్య, రుణపడున్నాం. బావగారు, ఏంటండి ఆ మాటలు? ఈ ఇల్లు నాకు దేవాలయం. నా సేవకి రుణాలు ఇవేవి ఉండవండి. ఈ ఇంట్లో నాకు దొరికిన స్థానం జన్మ జన్మల అదృష్టం అండి. ఆయనకి భార్యనయ్యానే, ఇది ఎవ్వరికీ దక్కని వరం.